నమస్కారం అండి. నా పేరు నల్లపాటి శ్రీనివాస్. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఇన్ డివిసి హాస్పిటల్ ఇన్ వడ్లమూడి. సో ఎండోస్కోపీలో రకాలు ఉన్నాయి. మనం ఏ భాగాన్ని చూడాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆ ఎండోస్కోపీకి పేరు ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మనం జీర్ణాశయాన్ని, చిన్న ప్రేగులో కొంత భాగాన్ని చూడడాన్ని అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటాము. అలాగే పెద్ద ప్రేగును చూడడానికి కొలనోస్కోపీ అంటాము. అలాగే పెద్ద ప్రేగులో కొంత భాగం వరకు, చివరి భాగం వరకు చూడడాన్ని సిగ్మాయిడోస్కోపీ అంటాము. ఇంకా ఒక్కొక్కసారి పసర్తిత్తి నాళంలో రాళ్ళు ఏర్పడడం కానీ, ట్యూమర్స్ ఏర్పడడం కానీ, క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈఆర్సిపి, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటికోగ్రఫీ అనేది ప్రొసీజర్ ఉంటుంది. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది లేటెస్ట్ ఆర్మమెంటోరియంలో ఉంది. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే మనం ఎండోస్కోప్ ట్యూబ్కి చివరిలో ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ అటాచ్ అయి ఉంటుంది. తద్వారా చాలా సెన్సిటివ్గా, చాలా చిన్న స్టేజ్లోనే రకరకాల క్యాన్సర్స్ని కానీ, రకరకాల సమస్యలను కానీ నిర్ధారించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎండోస్కోపీ గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. సాధారణంగా ఇది చాలా సేఫ్ పరీక్ష. ప్రమాదం అయితే ఏమి ఉండదు. మీకు అవసరమైన ధైర్యం చెప్పి, కౌన్సిలింగ్ చెప్పి చేసి మాత్రమే మనం ఎండోస్కోపీకి తీసుకోవడం జరుగుతుంది.